ఇక్కడ ఉపాధి పెంచాలి. ఉపాధి పెంచే ప్రయత్నంలో నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక పరిశ్రమ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు ఒక ప్రధానమైన సంస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. ఏ రోజైతే నేను అమెరికా వెళ్ళినప్పుడు నా ప్రాంతానికి, నా జిల్లాకి, మా రాష్ట్రానికి ఏ విధమైన మెరుగైన కార్యక్రమం చేయాలన్నప్పుడు మొదటగా వచ్చేది నాకు రాజకీయ జీవితం. ఈరోజు నాన్నగారి ఆశయం పరంగా ఇక్కడ ఉపాధి పెంచే కార్యక్రమం చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన సంస్థ కోకో కోలా అనే ఒక ప్రధానంగా బహుళ జాతి కంపెనీ ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో వారికి ప్రతిపాదన పెట్టినాము. ఆ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వారు మరి తప్పకుండా చేస్తామని చెప్పి ప్రాథమిక అంచనాలు ఇక్కడ ఉన్న మరి ఈ ప్రాంతాల్లో ఎక్కడ పెట్టాలని మొత్తం జిల్లా వైపు అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో సోమన్పల్లికి వచ్చింది, సిరిపురంకి వచ్చింది, ఇంకో ప్రాంతానికి వచ్చింది, జిల్లాలో ఇంకో 2-3 ప్రాంతాలు చూస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగా ఏ ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను మాటలు చెప్పే తక్కువ పని చేయాలనే ఆలోచనతో పోతా ఉంటాం. నేను చెప్పినా మేము అరవలేము కానీ పని చేస్తామని ఆ ప్రయత్నంలోనే ఒక ఉపాధి కల్పించాలనే ఒక కార్యాచరణతో పోతా ఉంటాం. రోజుకు ఒత్తిడి పెరుగుతూనే ఉంది, ఉద్యోగాలు కావాలి. ప్రతిరోజు ఇప్పుడు రోజు కూడా చూస్తే రోజుకు 100 మంది నాకు ఉద్యోగం కావాలని వస్తా ఉన్న వారికి మనం చేసే ప్రయత్న భాగంలో రేపు ఉపాధి పెంచే ప్రయత్నంలో స్వయం ఉపాధి కానీ ఈరోజు సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఒకరికో, ఇద్దరికో, 30కో, 40కో, 50 మందికో, 100 మందికో, 200 మందికో ఉపాధి ఇచ్చే ప్రయత్న భాగంలో చిన్న చిన్న పరిశ్రమలు కూడా వచ్చి ఇక్కడ వారు స్థాపించాలని కోరినాం. రేపు రాబోయే కాలంలో అతి త్వరలో కూడా మరి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సంస్థ అమెరికాలో కలిసినాం, వారిని కోరినాం. ఈరోజు సాయంకాలం లోపు వారు వచ్చి ఏ ప్రాంతంలో వారు ఆ ఆఫీసును పెట్టుకోవాలని మంత్రిలో నిర్ణయం చేస్తారు. మొదటగా 50 మందిని ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీలో చదువుతున్న వారిని ఈ నెల రోజుల్లో కూడా రిక్రూట్ చేసే కార్యాచరణ జరగబోతా ఉంది. ఎందుకు చెప్తామంటే మెల్లమెల్లగా సాధిస్తాం, ఆలోచన చేసి సాధిస్తాం. ఇక్కడ ఉన్న వనరులు ఏ విధంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలో ఆలోచన చేస్తా. ఒట్టిగానే చెప్పు వాగు మొరుగు అంటే నాకు కాదు, మా పిల్లలకు కూడా అందరికి కూడా చెప్తా ఉన్నాం. నేను చేసే పనిని చేసే ప్రయత్నంలోనే ఉంటా. రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా సహచర మంత్రులు అందరం కూడా కష్టపడి మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ బాగలేదు. చిన్న భిన్నం చేసిన గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టే ప్రయత్నంలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్న భాగంలో కానీ విని ఎరగని రీతిలో ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మొదలు పెడితే మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మళ్ళా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కార్యక్రమం జరిగింది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఈ పరీక్షల నిర్వహణ ఖచ్చితంగా చేసి మేము ప్రభుత్వ ఖాళీలు ఎన్నున్నాయో అన్ని కూడా జాబ్ క్యాలెండర్ని పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో మేము చెప్పిన మాటపై ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి తోడు ప్రైవేటు సంస్థలను ఈరోజు ముందుకు పెట్టే కార్యాచరణ భాగంలో మీ అందరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం కానీ, పెద్దపల్లి జిల్లానే కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కానీ, ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా బ్రాడ్ బేస్ చేయడంతో పాటు ప్రైవేటు సంస్థలు ఎక్కడైతే వచ్చే అవకాశం ఉంటే అక్కడక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అతి త్వరలో మన మంత్రి పట్టణం, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 2 ఈరోజు పెద్దపల్లి మరొకటి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమంలో శివారం మంత్రికి సంబంధించి రాబోయే 2 వారాల్లో
సంబంధిత మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు చేయబోతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మేము చెప్పినాం సెంటనరీ కాలనీలో పూర్తి స్థాయిలో 4 గ్రేడ్ నిర్మాణం చేసి ఆ కార్మికులకి మార్పు చూపెడతామని. పట్టణానికి వచ్చే వరకు పట్టణానికి సంబంధించి ఎక్కడైతే పట్టణం మొదలవుతుందో ఈ మంతని మున్సిపాలిటీ మొదలవుతుందో ఆ మున్సిపాలిటీ నుంచి మంతని వరకు కూడా 4 లేన్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే తప్ప పరిశ్రమలు రావు, ఉపాధి పెరగదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వచ్చాము 6 నెలలు అయింది. 3 నెలలు ప్రభుత్వం నడిపినాం. దాని తర్వాత 2.5 నెలలు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ నిర్వహణలో మరి ఎలక్షన్లు నడిచినాయి. ఆ ఎలక్షన్లో కూడా మరొకసారి ప్రభుత్వ పరంగా నా పరంగా విశ్వాసం ఉంచి ఈ ప్రాంత ప్రజలు మరొకసారి ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ సభ్యుని కూడా మీరు ఎన్నుకున్నారు పెద్ద ఎత్తున. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మన ప్రాంత వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పిల్లల సంబంధించిన పాఠశాలలకు సంబంధించిన విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్యనే కానీ, సాంకేతికపరమైన విద్యనే కానీ, డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యనే కానీ వీటన్నింటిని కూడా పెంపొందించే ప్రయత్నంలో ఒక ఆదర్శమైన జిల్లాగా నిలబడాలని మరి ఒక కార్యాచరణ తీసుకొని కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ముందుకు పోతాము అంటా ఉన్న సందర్భంలో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా కూడా అన్ని తీరుల సౌకర్యాలు కల్పించి సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మనం పెద్దపల్లి జిల్లా ఈ ఆదర్శనీయమైన జిల్లాగా చేసే కార్యక్రమం విద్యాపరంగా చేసే ప్రయత్నంలో ముందున్నామని మీ అందరికీ మనవి చేస్తూ